అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము. అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు. దీనికి ఎవరమ్మా? నమస్తే, నా పేరు సురేష్ బాబు, ఆమ్ ఆద్మీ పార్టీ విద్యార్థి విభాగం రాష్ట్ర అధ్యక్షుడిని. మహబూబాబాద్ జిల్లాలోనే మరి రెండో అతిపెద్ద స్కూలు తొర్రూరు డివిజన్ కేంద్రంలో ఉన్నటువంటి పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి జిల్లా ప్రజా పరిషత్ సెకండరీ స్కూలు మరి వానొస్తే వలవల గాలొస్తే గలగల అన్న చందంగా మారింది. ఈ పాఠశాల దాదాపు మరి 40-50 సంవత్సరాలుగా అభివృద్ధికి ఆవిడ దూరంలో ఉన్నది. ఇవాళ దీంట్లో స్ట్రెంత్ మరి పిల్లలు ఎక్కువగా వస్తున్నా చేరాలనుకున్నా కానీ ఇక్కడ మౌలిక సదుపాయాల కల్పనలో మాత్రం ఈ పాఠశాల వెనుక అంజలో అన్న విషయం గుర్తు చేస్తా ఉన్నాను. అదేవిధంగా ఈ పాఠశాలలో పనిచేసే మరి ఏదైతే హెచ్ఎంలు కానీ వీళ్లకు సరైన అవగాహన లేక ఈ పాఠశాల డెవలప్మెంట్లో వాళ్ళు అవగాహన రాహిత్యంతో వెనకడుగు వేస్తూ ఉన్నారు. ఇవాళ ఈ పాఠశాలను కనుక చూస్తే మీరు వెనకాల చూస్తున్నారు, ఇవాళ అది మొత్తం కూడా నీటితో మరి ఇవాళ ఒక చెరువును తలపిస్తూ ఉన్నది. ఎక్కడ కూడా నీళ్ళు ఎటు బయటికి పోయే పరిస్థితులు లేవు. ఇవాళ వర్షం వస్తే ఈ నీళ్ళు ఇక్కడనే స్టోర్ అవుతున్నాయి. మరి ఇవాళ అక్కడ మరి వంట వండే మనుషుల్లో సైతం వంట వండక ఇప్పటిదాకా అట్లనే ఉన్నాయి. మరి ఇవాళ ఈ స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ కమిషనర్ కానీ చైర్మన్ కానీ ఇప్పటిదాకా ఈ పాఠశాలను విజిట్ చేయకుండా మరి ఈ యొక్క చెరువులలో మరి ఈ నీళ్లు ఇట్లనే స్టోర్ అయితే ఇవాళ దోమలు, ఈగలు ఇవాళ అన్ని వాలిపోతున్న విద్యార్థులు తినే దగ్గర మొత్తం వాలిపోయే పరిస్థితులు ఉన్నాయి. ఇవాళ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం వచ్చింది. ఇవాళ గతంలో మన ఊరు మన బడి అనే కార్యక్రమం ద్వారా ఇవాళ కొన్ని పనులు శాంక్షన్ అయితే ఆ పనులన్నీ కూడా మధ్యలోనే ఆపేసి వాళ్ళకు పైసలు పడతలేవని చెప్పేసి, వాళ్ళకి డబ్బులు పడతలేవని చెప్పేసి మరి వాళ్ళ అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతోనే ఇవాళ ఈ స్కూల్ ఎక్కడ కూడా మరి దాన్ని ఆ అమ్మ ఆదర్శ పాఠశాలలో కూడా అమలు కానటువంటి పరిస్థితి. అమ్మ ఆదర్శ పాఠశాలలో కూడా ఇవాళ ఈ పాఠశాల సెలెక్ట్ కానటువంటి పరిస్థితి. మరి వాళ్ళ ఎందుకు ఇంత నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు? ఇవాళ హెచ్ఎం గారు ఏం చేస్తున్నారు? ఇవాళ అధికారులకు ఎమ్మెల్యే దృష్టికి ఎందుకు తీసుకోపోవట్లేదు? మరి వాళ్ళ కలెక్టర్ దృష్టికి ఎందుకు తీసుకోపోవట్లేరు? ఇవాళ కమిషనర్ దృష్టికి ఎందుకు తీసుకోపోవట్లేరు అనేసి ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా. అదేవిధంగా ఈ పాఠశాలలో మరి దాదాపు 1000 దాకా స్టూడెంట్స్ ఉంటే ఒకటే వాష్రూమ్ ఉన్నది. ఆ ఒక్క వాష్రూమ్లలో కూడా సరైన నీళ్లు లేక ఇవాళ ఆ వాష్రూమ్ పోయి స్టూడెంట్స్ కూడా పైసలు తీసుకొని బయటికి పోతున్న పరిస్థితి ఉన్నది. బయట అక్కడ బయటికి పోయే పరిస్థితి ఉన్నది. కావున అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలా. ఇవాళ ఫుడ్ విషయంలో చూస్తే అంత దొడ్డు బియ్యం మరి పాలిష్ బట్టి దొడ్డు బియ్యం వస్తూ ఉన్నాయి. వాటిని కూడా తక్షణమే రిటర్న్ తీసుకొని ఇవాళ మళ్ళీ సన్న బియ్యాన్ని సరఫరా చేయాలనేసి ఇవాళ విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో ఈ పాఠశాల విద్యార్థులందరినీ కూడా సమీకరించి రాబోయే రోజులలో మరి పెద్ద ఎత్తున మరి మున్సిపల్ ఆఫీసును ముట్టడిస్తాం, జిల్లా విద్యాశాఖ అధికారిని ముట్టడిస్తాం, కలెక్టర్ ఆఫీసును ముట్టడిస్తాం. లేకపోతే ఇవాళ ఈ హెచ్ఎం తక్షణమే ఆయన రాజీనామా చేసి వేరే దగ్గరికి షిఫ్ట్ అవ్వండి. మీకు పని చేయ చేత కాకుండా ఇవాళ అధికారులకు మీరు ఇవాళ చెప్పాల్సిన బాధ్యత మీకు ఉన్నది. అయినా మీరు చెప్పకుండా కాలయాపన చేస్తున్నటువంటి పరిస్థితిని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఏదైతే ఈ పాఠశాలలో ఉన్న సమస్యల మరి సత్వర పరిష్కారం జరిగే విధంగా విద్యార్థులకు న్యాయం జరగాలనేసి ఇవాళ విద్యార్థి సంఘాలుగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. గతంలో ఈ పాఠశాలలో ఒక విద్యార్థిని పనిచేయించడానికి ఒక వార్త వస్తే మీరు స్పందించి వచ్చి ఇక్కడ ధర్నా చేశారు. ఆ ఉపాధ్యాయుల మీద చర్యలు తీసుకున్నారా అన్న? ఇప్పటిదాకా మరి ఈ పాఠశాలలో పనిచేసే మరి ప్రధానోపాధ్యాయులు మేము గతంలో ఆయన మీద చేసిన కార్యక్రమం, కానీ ఇప్పటిదాకా కూడా విద్యాశాఖ అధికారులు ఎట్లాంటి చర్యలు చేపట్టలేదు. ఇవాళ విద్యార్థులను బాల కార్మికుల మారుస్తున్న పరిస్థితిని మేము గుర్తు చేసినాం. అయినా కూడా ఆ ఉపాధ్యాయుడి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ గారు, జిల్లా విద్యాశాఖ అధికారులు తక్షణమే మరి ఏదైతే విద్యార్థులతో పనిచేయించిన ఆయనను ఆ ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలనేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. 40 సంవత్సరాల చరిత్ర ఉన్న ఈ పాఠశాల మెయిన్ దారిని క్లోజ్ చేసి వాస్తవంగా ఇవాళ భారత రాజ్యాంగంలో
మరి మూఢనమ్మకాల నిర్మూలన జరగాలనేసి ఆర్టికల్ 51 క్లాస్ ఏలో కూడా ఉన్నది. అయినా కూడా కొంతమంది ప్రధానోపాధ్యాయులు వాళ్ళు మూఢనమ్మకాలను నమ్మి వాస్తు సరిగా బాగాలేదని చెప్పేసి ఇవాళ ఆ దారిని క్లోజ్ చేపిస్తున్న పరిస్థితి చూస్తూ ఉన్నాం. గతంలో 40 సంవత్సరాలుగా ఇవాళ ప్రధాన దారి ఉండేది, ఇవాళ దాన్ని వాస్తు బాగాలేదని చెప్పేసి దాన్ని క్లోజ్ చేపించలు. మరి ఇవాళ కలెక్టర్ గారు దీని మీద కూడా స్పందించాల్సిన పరిస్థితి ఉన్నది. ఎవరో జ్యోతిష్యులు ఎవరో చెప్పారనేసి మూఢనమ్మకాలు నమ్మి ఇవాళ పాఠశాలలో కూడా విద్యార్థుల్లో కూడా మూఢనమ్మకాలు నింపే పరిస్థితిని చూస్తూ ఉన్నాం. కాబట్టి ఆ దారిని మళ్ళీ తెరిపించాలా, ఇవాళ యథావిధిగా ఉంచాలనేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయోధ్య రాముల వారిని తలుచుకోకుండా ఉండలేము, అలాగే అయోధ్య పూజా సామాగ్రి కూడా వాడకుండా ఉండలేము. అయోధ్య పూజా సామాగ్రి వాడండి, మీ పూజని పరిపూర్ణం చేసుకోండి. డీలర్షిప్, డిస్ట్రిబ్యూషన్, హోల్సేల్ కై సంప్రదించవలసిన నంబర్లు